ఏప్రిల్ నెల 27వ తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య. మీనరాశి వారికి పట్టబోయే అదృష్టాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. అరుదైన మార్పులు ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త. ఏప్రిల్ నెల 27వ తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య మొదలుకొని మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉందా లేదా, వీరి జీవితం ఏ రీతిలో మారుతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ సమయంలో శ్రమ పెరగకుండా చూసుకుంటే మేలు. పనులను వాయిదా వేయకండి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మీ రంగాల్లో ఒత్తిడిని అసలు దరిచేరనీయకండి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఓర్పు అనేది చాలా అవసరం. ఆర్థికంగా చాలా బాగుంటుంది, కానీ ఖర్చులు పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివినా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆర్థికమైన వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ధన సంపాదనలో విజయం సాధించడానికి చక్కటి ప్రణాళికలు రూపొందించండి. ఒత్తిడి లేకుండా నమ్మకంతో పనిచేయండి. ఆటంకాలను జయించండి. సృజనాత్మకతను ఉపయోగించి మార్గాన్ని సుగమం చేసుకోండి. ఉద్యోగస్తులతో సఖ్యతగా మెలగండి. అనవసరమైన కలహాలకు దూరంగా ఉంటే మేలు. వ్యాపారంలో స్థిరత్వం పాటించండి. మార్పులు చేర్పులు అసలు వద్దండి. ఆధ్యాత్మికత ద్వారా అంతర్గత శక్తిని పెంపొందించండి. మీకు ఈ వారం మధ్యలో ఒక ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు. జీవితం శాంతియుతంగా ముందుకు సాగుతుంది. నవగ్రహాలను ధ్యానించడం వలన మీకు అంతా కూడా శ్రేయస్సు కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదండి, ఈ రాశి వారికి 27వ తేదీ అమావాస్య మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే అదృష్టం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి, అసలు మీన రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు విముక్తి ఉంటుంది. అంతేకాదండి, ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా బాగుంటుందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి సవాళ్ళు మరియు సానుకూల మార్పుల మిశ్రమాన్ని తెస్తుంది. శని ఈ ఏడాది ప్రారంభంలో కుంభరాశిలో 12వ ఇంట్లో ఉంటాడు. దాని కారణంగా మీరు ఆత్మ పరిశీలన, ఆధ్యాత్మికత మరియు ఖర్చుల పట్ల దృష్టి పెడతారు. మీనరాశిలో 1వ ఇంట్లో రాహు ఉండడం చేత మీరు మీ యొక్క గుర్తింపు పైన దృష్టి సారిస్తారు. అయితే నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంత గందరగోళం కూడా ఏర్పడవచ్చు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఉద్యోగ జీవితం మితంగా ప్రారంభమవుతుంది. శని 12వ ఇంట్లో ఉండడం చేత మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఓపికగా ఉండాలి. కార్యాలయంలో కొన్ని అడ్డంకులు, జాప్యాలు కూడా ఏర్పడవచ్చండి. మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే ఈ ఏడాది మొదట్లో మీకు ఆశించిన విజయం అయితే లభించకపోవచ్చు. పనిని వాయిదా వేయడము లేదా పని పట్ల ఉత్సాహం తగ్గడం వంటివి మీ యొక్క పురోగతికి ఆటంకం కూడా కలిగించవచ్చు. ఇటువంటి అలవాట్లను మార్చుకోవడానికి మీరు క్రమశిక్షణతో, చురుకుగా మరియు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలి. అంతేకాకుండా ఈ సమయంలో కొంతకాలం మీరు దూర ప్రాంతాల్లో కూడా పనిచేయాల్సి రావడం కానీ లేదా నచ్చని వారితో కలిసి పనిచేయాల్సి రావడం కానీ జరగవచ్చు. ఈ రాశి వారికి శని గోచరం 1వ ఇంటికి మారడం చేత మీరు చేసే పనులలో ఆటంకాలు పెరగడము మరియు చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ చేయాల్సి రావడం కూడా జరగవచ్చు.
అంతేకాదు వృత్తిపరంగా విరోధులు ఎక్కువయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఒక రకంగా ఇది మీ యొక్క ఓపికకు మరియు నిజాయితీకి కూడా పరీక్ష లాంటి సమయంగా చెప్పాలి. కాబట్టి దీనిని మీరు విజయవంతంగా ఎదుర్కోవడానికి ఓపికగా ఉండడం, నిజాయితీగా పనిచేయడం మరియు బద్ధకాన్ని వదలడం కూడా మొదలైనవి చేయాలి. ఈ ఏడాది రాహు గోచారం అనుకూలంగానే ఉండదు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మానసికంగా ఏదో ఒక ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే చేసే పనులలో ఏకాగ్రత తగ్గడం మరియు నిర్లక్ష్యం అనేది పెరగడము మొదలైనవి జరగవచ్చు. దీని ప్రభావము మీ యొక్క ఉద్యోగం పైన పడే అవకాశం కూడా మీ జీవితంలో కనపడుతూ ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది మే నెల వరకు కూడా గురువు గోచరం 3వ ఇంటిలో ఉండడం చేత కొన్నిసార్లు ఉత్సాహంగా పనిచేసినప్పటికీ ఇంకొన్నిసార్లు ఆవేశం ఎక్కువ అవడం చేత మీరు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాకుండా మీరు పనిచేస్తున్న స్థలంలో మార్పు రావడం కానీ, కొత్త పరిచయాలు ఏర్పడడం కానీ మొదలైనవి కూడా ఈ సమయంలో జరిగే సూచనలు కూడా ఉన్నాయి. చూశారు కదండి, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడైతే క్లియర్గా మనం తెలుసుకుందాం. మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా వీరు దాచుకోరు. రహస్యంగా దాచుకునే అలవాటు కూడా వీరికి లేదు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం కూడా వీరికి చేత కాదు. వీరు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదండి. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు. వీరి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. వీరి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది, సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే కూడా చాలా వాత్సల్యాన్ని, అభిమాన్యాన్ని చూపిస్తారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్సును కలిగి ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వచ్చినది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగారపరుచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు కూడా వీరికి తరచూ వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. ఈ మీనరాశి వారికి అధిపతి గురువు కావున మీరు కనకపుష్య రాగాన్ని ధరించాలి. కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వేలుకు ధరించాలి. ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మేలు. ధరించే ముందుగా మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించుకొని ఆయన సలహా మేరకు ధరిస్తే మంచిది. ఈ రత్నాన్ని వెండిలో మధ్య వేలుకు ధరించాలి. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతి పచ్చ ధరిస్తే చాలా మంచిది. జాతి పచ్చని బంగారంలో చిటికెన వేలుకు ధరించాలి. ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రానికి చెందిన వారు సప్తముఖి రుద్రాక్ష, చతుర్ముఖి రేవతి నక్షత్రానికి సంబంధించినటువంటి వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.